అంత ఎక్స్ట్రాడినరీ సెట్కి ఒక చక్కటి చాంద్బాలి ఇస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఒక చాంద్బాలి, చక్కటి చాంద్బాలి తీసుకోవడం జరిగిందండి. ఈ లాకెట్ని మ్యాచ్ చేస్తూ, అంటే ఈ లాకెట్ డిజైన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేమండి, ఎందుకంటే చాంద్బాలి కావాలి కస్టమర్కి. దీని మీదకే కాదు, విడిగా పెట్టుకున్న వేరే సెట్స్ మీద కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండాలి. సో చక్కటి చాంద్ తీసుకున్నాం, నక్షి చాంద్ తీసుకున్నాం. సేమ్ ఇదే ప్యాటర్న్, మ్యాచింగ్ ప్యాటర్న్ తీసుకుంటూ పోటాస్ తీసుకోవడం జరిగింది. డ్యాంగ్లింగ్స్లో పర్ల్స్ విత్ గోల్డ్ బాల్స్ ఇచ్చేసాం. పైన మీరు దుద్దులో గమనిస్తే చక్కటి లక్ష్మీదేవి రూపం, అంటే ఈ నెక్లెస్లో ఉన్న లాకెట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు లాకెట్ దగ్గర. సో ఇందులో దుద్దు కింద లక్ష్మీదేవిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కింద చాంద్బాలి, ఈ వర్క్స్ అంతా కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యూటిఫుల్గా చూస్తే మీకు మ్యాచ్ అయింది అనిపిస్తుందండి డెఫినెట్గా. బట్ ఇది మ్యాచ్ చేసాం అంతే. చాంద్బాలి ఇది జిలేబీ నెక్లెస్. సో ఆ విధంగా ఇది మీకు ఒక 16-17 గ్రాములు అండి. 20 గ్రాములు హ్యాంగింగ్స్ వస్తాయి అనుకున్నాను, కొంచెం పెద్ద సైజు కావాలని అడిగారు. మ్యాచ్ చేసాం, 20 గ్రాముల లోపే వచ్చేసినాయి ఈ హ్యాంగింగ్స్, చాంద్బాలి. సో ఈ సెట్కి ఈ చాంద్బాలి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. కుందన్ని ఎలా మేనేజ్ చేయగలిగాం, ఆ పీస్ పక్కన పెట్టేసి ఈ పీస్ని ఈ పీస్గా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.